లే, భయపడవాక మొత్తం అంతా అయిపోయిందన్నట్టు అప్పుడే శూన్యంలోకి పోయావే. వదిలితే చాలరా బాబా, నువ్వు ఓరకనే కుంగిపోతావు. నిరాశ, కొంతమంది నిరాశ ఊపి ఉంటుందే, సంచిలో పెట్టుకొని తిరుగుతుంటారు. కొంచెం అవకాశం వచ్చాడు ధన్మం దూకేస్తానే ఉంటారు. మీ సంగతి ఏమో, నేనైతే అచ్చంగా బ్యాగ్లో పెట్టుకొని తిరుగుతుంటాను నిరాశ ఊపి. ఏ కొంచెం ప్రతికూలత వచ్చినా సరే ధన్మని ఓపెన్ చేసి ఎగిరి దూకుతా. అందుకే నా మీదే చెప్పుకుంటున్నా, మీ మీద ఎందుకులే అంటే. ఏ కొంచెం ప్రతికూలత ఎదురైనా సరే వెంటనే నిరాశకు గురైపోయి వెంటనే ఇంకా అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంకా ఎక్కడ లేదు, ఇంకా అయిపోయింది. దేవుడు అంటాడు, ఆడ దొరికేవరా నాయన, మరీ ఇంత మెతగలే ఏమైందిరా, ఏమైంది? పరిస్థితి నీ చెయ్యి దాటిందేమో కానీ నా చెయ్యి దాటదరా పిచ్చోడా. నీకు గలిబిలు ఉండొచ్చు కానీ నాకు గలిబిలు లేదురా, నాకు చాలా క్లారిటీ ఉంది. నడు 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 నడు, ఇవన్నీ అవసరం లేనాడు, ఇవన్నీ నీకు మంచి అనుభవ పాఠాలు అవుతాయి నాయన. నడు. తలా ఒక మాట అంటున్నారు ప్రభువా, అన్యాయంగా తిడుతున్నారు ప్రభువా, కాకులు పొడిచినట్టు పొడుస్తున్నారు ప్రభువా. నేనేం చేశాను తండ్రి? నేను చేసిన అన్యాయం ఏంటి తండ్రి? నేను చేసిన దుర్మార్గం. పలుగాకి లోకం నిందించిన ఆ నిందను, ఆ విమర్శను, ఆ ప్రతికూలతను, ఆ ఎగతాళిని, ఆ హేళనను బట్టి నువ్వు ఏకాకిలాగా రోధించిన, పలుగాకి లోకం నిందించి